ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనే ఉంది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ పార్టీని ఒక ఆట ఆడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే వారికి కౌంటర్ గా తాజాగా వైసీపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. టీడీపీ నాయకులకు కార్యకర్తలకు తెలియకుండానే శుక్రవారం మధ్యాహ్నం 1:30కు శంషాబాద్ కు నారా లోకేష్ వచ్చాడని, ఆ తర్వాత విదేశాలకు నారా లోకేష్ వెళ్లినట్లు తెలిపారు. అయితే ఇలా రహస్యంగా నారా లోకేష్ విదేశాలకు వెళ్లడం రెండవసారి అని కూడా వైసీపీ పార్టీ స్పష్టం చేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ విదేశాలకు రహస్యంగా వెళ్లడం పైన పెద్ద కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనే ఉంది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ పార్టీని ఒక ఆట ఆడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే వారికి కౌంటర్ గా తాజాగా వైసీపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. టీడీపీ నాయకులకు కార్యకర్తలకు తెలియకుండానే శుక్రవారం మధ్యాహ్నం 1:30కు శంషాబాద్ కు నారా లోకేష్ వచ్చాడని, ఆ తర్వాత విదేశాలకు నారా లోకేష్ వెళ్లినట్లు తెలిపారు. అయితే ఇలా రహస్యంగా నారా లోకేష్ విదేశాలకు వెళ్లడం రెండవసారి అని కూడా వైసీపీ పార్టీ స్పష్టం చేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ విదేశాలకు రహస్యంగా వెళ్లడం పైన పెద్ద కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు చేసింది.